తెలంగాణ బడ్జెట్ 2026-27 సంవత్సరానికి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ని చూస్తే ఇది రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేలా ఉందా? లేక అంకెల గారడీతోనే ప్రజల్ని నమ్మించే మాయాజాలంగా ఉందా? వివరాల్లోకి వెళ్దాం. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు చాలా ఉన్నాయి. బడ్జెట్‌లో 72% నిధులు అంటే దాదాపు 2,34,000 కోట్లు కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే సరిపోతున్నాయి. మరి రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల కోసం కేటాయించిన మూలధన వ్యయం కేవలం 14% మాత్రమే ఉంది. అంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సాగునీటి రంగానికి గత ఏడాది కంటే 5,900 కోట్ల కోత విధించారు. ఇది పెండింగ్ ప్రాజెక్టుని గాలి కొదిలేయడం తప్ప మరొకటి కాదు. ఇక జనాభాలో సగం ఉన్న బీసీలకు కేవలం 1.16% నిధులు మాత్రమే కేటాయించటం సామాజికంగా వంచన తప్ప మరొకటి కాదు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్లోనూ భారీగా కోతలు విధించి అణగారిన వర్గాలకు కూడా దగా చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 ఇవ్వాలంటే ఏకంగా 30,000 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు ఎక్కడా కేటాయించలేదు. రైతు భరోసా కావాల్సిన 25,000 కోట్లకు బదులు మొత్తం వ్యవసాయ రంగానికే 23,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఈ గ్యారంటీలు అమలు కావడం అసాధ్యమని కూడా తేలిపోతుంది. ఇక నిరుద్యోగ భృతి ఊసే కనిపించలేదు. కాగ్ చెప్పిన కొన్ని విషయాలు చూస్తే గత బడ్జెట్ అనుభవాలు మరీ ఘోరంగా ఉన్నాయి. పేదల గృహ నిర్మాణం కోసం కేటాయించిన నిధుల్లో 83% ఖర్చు చేయకుండా ఆపేశారు. గ్యారంటీ నిధుల్లో 43% మళ్లించారు. ఆదాయాన్ని పెంచి చూపించడానికి ప్రభుత్వం తప్పులు లెక్కలు వేసిందని, రాష్ట్ర ద్రవ్యలోటు అంచనాల కంటే 128% పెరిగిందని కాగ్ తీవ్రంగా హెచ్చరించింది. ఇక ప్రజలకు మిగిలేదేంటి? సంక్షేమ నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు, అప్పుల వడ్డీలకు మళ్లించడం వల్ల సామాన్యుడికి అందాల్సిన సాయం అందటం లేదు. అంకెల గారడితో సంక్షేమ రంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల్ని, రైతులను, మహిళలను నట్టేట ముంచేలా ఉంది తప్ప బాగుపరిచే అవకాశం కనపట్లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తుంటే ప్రభుత్వం మాత్రం అంతా బాగుందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది ఈ బడ్జెట్ వల్ల.